అన్నాడీఎంకేలో ఏ సంక్షోభం వచ్చినా అందరికీ గుర్తొచ్చేది ఆయనే. సీఎం పదవి చేపట్టాలన్నా దిగిపోవాలన్నా ఆయన ఎప్పుడూ రెడీగానే ఉంటారు. అప్పుడెప్పుడో రామాయణంలో రాముడి పాదుకలకు పట్టం కట్టిన భరతుడిని చూసాం మనం. ఇప్పుడు కలియుగ మహాభారతంలో మొన్నటి వరకు జయమ్మకు, ఇప్పుడు అన్నాడీఎంకేకు కనిపించిన భరతుడు పన్నీర్ సెల్వం. 3 సార్లు ఆపద్ధర్మ సీఎంగా పనిచేసినా ఏమాత్రం గర్వం తలకెక్కకుండా జీవితాంతం పార్టీకి, పార్టీ అధినేతలకు విధేయుడిగానే ఉన్న పన్నీర్ సెల్వం ఇప్పుడు మరోసారి త్యాగరాజుగా మారిపోయారు. అప్పుడు జయమ్మ చేతిలో సీఎం పదవిని పెట్టినట్లుగానే ఇప్పుడు శశికళ కోసం త్యాగం చేశారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన పన్నీర్ సెల్వం అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. 1951 జనవరి 14న పెరియకుళంలో పన్నీర్ సెల్వం పుట్టారు. టీ స్టాల్ ఓనర్ నుంచి సీఎంగా ప్రమాణ స్వీకారం వరకు పన్నీర్ సెల్వం ప్రస్థానం ఆద్యంతం స్ఫూర్తిదాయకం. జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న ఆయన ఆమె లేని సమయంలో సీఎం పదవిలో తాను ఉండి నడిపించారు. అమ్మ తిరిగి రాగానే వినమ్రంగా పగ్గాలు చేతికివ్వటం ఆయనకు అలవాటు. ఇంకా చెప్పాలంటే ప్రమాణ స్వీకార పత్రాలు, రాజీనామా లేఖలు రెండూ ఎప్పుడూ ఆయన జేబులో ఉంటాయంటూ తమిళనాడు రాజకీయాల్లో జోకులు వినిపిస్తూ ఉంటాయి. సొంతూరు పెరియకుళం నుంచే పన్నీర్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. అక్కడ మున్సిపల్ చైర్మన్ గా పన్నీరు రాజకీయ చదరంగంలో తొలి అడుగు వేశారు. 1996 నుంచి 2001 వరకు పెరియకుళం మున్సిపాలిటీకి చైర్మన్ గా పనిచేశారు. ఆ సమయంలో అన్నాడీఎంకేలో కీలక నేతగా ఎదిగిన పన్నీర్ అమ్మకు నమ్మకస్తుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆ నమ్మకమే ఆయన్ను మంత్రిని చేసింది, ముఖ్యమంత్రిని చేసింది, 3 సార్లు త్యాగరాజుగాను మార్చింది. అమ్మ మరణించాక కూడా మళ్లీ ఆయనే దిక్కయ్యారు. 2001లో మొదటిసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్ సెల్వం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైను కోర్టు దోషిగా నిర్ధారించడంతో ఆమె పదవికి రాజీనామా చేశారు. అప్పుడు పన్నీర్ గద్దెనెక్కి జైకు భక్తుడిగానే పాలన సాగించారు. ఆ తర్వాత జైకే సీఎం పదవి అప్పగించి ప్రజాపనులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మంత్రిగా కొనసాగారు. జై కోసం పలుమార్లు పదవిని వదులుకున్న పన్నీర్ ఇప్పుడు శశికళ కోసం ఆ పని చేస్తున్నారు. 2016 మేలో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. మళ్లీ పన్నీర్ జయ కేబినెట్ లో కీలక సభ్యుడిగా ఉన్నారు. సెప్టెంబర్ 22న జయ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగానే పన్నీర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి ఎవరూ తొందరపడలేదు. అమ్మ త్వరలోనే బయటకొస్తారని ఎదురు చూశారు. రోజులు గడుస్తుండటం, పాలన అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉండడంతో గవర్నర్ విద్యాసాగర్ రావు సూచన మేరకు అక్టోబర్ 12న మూడోసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి డిసెంబర్ 5 అర్ధరాత్రి వరకు డిఫాక్టో సీఎంగానే కొనసాగారు. ఆ తర్వాత మూడోసారి రాజీనామాకు ఇప్పుడు సిద్ధమయ్యారు.